అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. స్టాక్టన్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్థానికంగా ఉన్న ఓ బ్యాంకెట్ హాల్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉండగా ఒక్కసారిగా చొరబడ్డ దండగలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ఇక ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో కూడా ప్రజలు గాయపడ్డారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం అందింది. ఇక వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు ఈ కాల్పుల్లో 4 మృతి చెందారు. స్టాక్టన్లోని ఒక బ్యాంకెట్ హాల్లో కూడా ఓ చిన్నారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో జనాల్లో ఒక వ్యక్తి కలిసిపోయి ఉన్నట్టుండి కూడా కాల్పులకు తెగబడినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఫంక్షన్కి అటెండ్ అయినటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇక సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు నిందితుల కోసమైతే గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ప్రజెంట్ గాయపడ్డ వారిని అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంకా అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగిందని చెప్పాలి. కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఈ కాల్పులైతే కలకలం రేపాయి. స్టాక్టన్లో గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఒక ఫంక్షన్ హాల్లోకి జరబడి అక్కడికి వచ్చినటువంటి గెస్టుల్లాగా ఒక చిన్న పాప బర్త్డేలో అక్కడికి వచ్చినటువంటి గెస్టుల్లాగా వాళ్ళలో కలిసిపోవడం జరిగింది. గెస్టులాగా కలిసిపోయిన తర్వాత ఉన్నట్లుండి కూడా ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి గన్నును బయటకు తీసి అక్కడ కాల్పులు జరిపిన సంఘటన అయితే జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ మేరకైతే వివరాలను తెలియజేస్తూ ఉన్నారు. అమెరికాలో కాల్పుల మోత అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు. మన అమెరికాలో గన్ కల్చర్ చాలా పెరిగిపోయింది. అయితే ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత మరింతగా కూడా ఈ గన్ కల్చర్ అనేది కూడా ఇంకొంచెం ఏదైతే వ్యతిరేక భావాలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గన్ కల్చర్ పెరిగిపోవటం. ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్, కొన్ని ప్లేసెస్లో కూడా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు కూడా ఈ విధంగా కాల్పులు జరుపుతూ ఉంటారు అని కూడా మనం అమెరికాకి సంబంధించి కూడా అనేక కథనాలు ఈ కాల్పుల గురించి వింటూ ఉంటాము. అండ్ కొంతమందికి అయితే అసలు మెయిన్గా అజెండా కూడా ఏముండదు. జస్ట్ వాళ్ళు రావటము, అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి డ్రగ్స్ మొత్తంలో కూడా కాల్పులు జరుపుతూ ఉంటారు. దీని వెనుక మరికొంతమంది ఏమో లేదు వీళ్ళు పక్క దేశాల నుంచి వచ్చి ఈ దేశంలో స్థిరపడ్డారు అన్న ఒక అక్కసుతో కూడా కాల్పులు జరుపుతూ ఉంటారు. దీని మీద అనేక రకాల కారణాలు కూడా దీని వెనుక ఉంటాయి. అమెరికాలో ఉన్న విదేశీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు కూడా అని వీటి మీద మనం కథనాలు వింటూనే ఉంటాము. ఇంకా ఇదే తరుణంలో కాలిఫోర్నియాలో జరిగినటువంటి కాల్పులు అయితే కలకలం రేపాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఇప్పుడు ఇండియన్స్ మీద దాడులు కానీ అవి కూడా పెరిగిపోయిన దృశ్యాలను కూడా మనం ఎప్పటికప్పుడు కూడా న్యూస్లో చూస్తూనే ఉన్నాము. కొంతమంది అక్కడ ఉన్నటువంటి అంటే భారత సంతతికి చెందిన వాళ్ళని, ఒక మేనేజర్ని చంపిన, అక్కడ నేర ప్రవృత్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మేనేజర్ని చంపినవి, ఇలాంటివి మనం అడపదడప ఘటనలు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మరలా కూడా ఈ కాల్పుల మోత కూడా కలకలం రేపిందనే చెప్పాలి. ఒక బర్త్డే వేడుకల్లో కూడా ఒక బ్యాంకెట్ హాల్లో ఒక శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అయితే ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఆ బర్త్డే వేడుకల్లో ఒక వ్యక్తి చొరబడటము, కాల్పులు జరపటం అనే ఘటన అయితే చోటు చేసుకుంది. ఇంక ఇప్పుడైతే విచారణ కొనసాగుతుంది. ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఈ కాల్పులు జరిపారు, ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు కాలిఫోర్నియాలో జరిగినటువంటి కాల్పుల్లోనైతే ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. God. Oh my god. Oh my god, oh my god, oh my god.